సరయు 11వ భాగం. 10వ భాగంలో సరయు సాగర్ను వివాహమాడాలని తలంచినా అది కుదరదని, రవి అందుకు అంగీకరించలేదని మామయ్య ద్వారా తెలుసుకుంటుంది. కానీ సరయుని సాగర్ని ఏ దేశానికైనా వెళ్ళిపోమని సూచించినా అందుకు సాగర్ అంగీకరించడు. దాంతో సాగర్ ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. ఆమె నడిచి వెళ్తూ ఉంటే కరుణానిధి తనివి తీరా చూసుకున్నాడు. తనకి ప్రపంచంలో ఉన్నది ఆమె ఒక్కర్తే. కానీ తాను ఆమెకు ఏ సహాయం చేయలేని నిష్ప్రయోజకుడైనందుకు విచారపడ్డాడు. ఒకవేళ తానే సాగర్ అయి ఉంటే ఎంత త్యాగానికైనా సిద్ధపడేవాణ్ణే అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. చిత్రంగా సరయు కూడా అదే ఆలోచన కలిగింది తోటలో తిరిగేటప్పుడు. ఒకవేళ మామయ్య సాగర్ అయి ఉంటే, లేక సాగర్ మామయ్య స్థలంలో ఉంటే ఏం జరిగేది? సాగర్ తనను అధికంగా ప్రేమిస్తున్నాడు నిజమే, కానీ ఆ ప్రేమకు మామయ్య ప్రేమకు పొత్తులేదు. దానికదే సాటి. ఒకవేళ సాగర్ స్థలంలో మామయ్య ఉన్నట్లయితే తన కోసం ఏ త్యాగమైనా చేసేవాడే. ఇలా ఆలోచించుకుంటూ పార్క్లో తిరుగుతూ ఉంటే సుజాత దగ్గర నుండి వచ్చిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. బ్యాగ్లో నుండి ఉత్తరం తీసింది. తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నప్పటికీ తనకు సుజాతకు ఉత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆనాటి ఉత్తరం 2 పేజీలుంది. మామయ్య దగ్గర లేడు కాబట్టి తీరిగ్గా చదవడం మొదలుపెట్టింది. తన జీవితంలోని ప్రతి చిన్న సంఘటన సరయుకు ఒక విధమైన ఆనందాన్నిస్తుందని సుజాత నమ్మకం. అందుకే ప్రతి చిన్న విషయం ఉత్తరంలో రాస్తుంది. సాగర్ ఇంకా నవ్వగలడు, సంతోషంగా ఉండగలడు. తనకు మాత్రం ఈ లోకంలో మిగిలిందేమీ లేదు అనుకుంది. మళ్ళీ వెంటనే తనకు తాను విమర్శించుకుంది. ఎంత అన్యాయం! తనతో పాటు అతన్ని కూడా విరాగి కమ్మనటం న్యాయం కాదు అనుకుంది. అవును, అతను నవ్వగలడు, అందరినీ నవ్వించగలడు. ఆ శక్తి అతనికి ఉంది. కానీ అతనితో ఉన్న ఆ అమ్మాయి ఎవరై ఉండొచ్చునో? అతను ఇంతవరకు ఏ ఆడపిల్లతోనూ తిరగటం ఎవరూ చూడలేదు. ఆ అదృష్టవంతురాల్ని నేనే ఇంతవరకు. కానీ ఇప్పుడు నన్ను మర్చిపోయేందుకు అలా తిరుగుతున్నాడేమో. అవును, మగవారు ఆడవారి వలె ఒక్కరి కోసమే కనిపెట్టుకొని ఆ ఒక్కరూ దొరకకపోతే లోకమే మునిగిపోయినట్లు సన్యాసం తీసుకోరు. పురుషులకేముంది, ఒకరు పోతే ఇంకొకరు అనుకుంది. అయినా తనను నమ్ముకుని ఉంటే అతనికి దొరికేదేముంది? తనను వివాహం చేసుకోలేడు, చట్టవిరుద్ధం. అలాంటప్పుడు జీవితం అంతా ఒంటరిగా ఎలా బ్రతకగలడు? ఎవరినో ఒకరిని వివాహం అడక తప్పదు. అదీగాక ఆ అమ్మాయితో పాటు ఇంకొక యువకుడు కూడా ఉన్నాడు. అతను ఆమె భర్త కాకూడదా? ఇద్దరూ సాగర్ స్నేహితులై ఉండకూడదా అని తనంతాను సమాధానపరచుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ మాటలన్నీ తలుచుకుంటుంటే తనకు తెలియని బాధ కలిగింది. ఆ యువకుడు ఆ అమ్మాయి అన్నగారేమో అనే అనుమానం కలిగేటప్పటికీ భరించలేకపోయింది. కూర్చున్న చోట నిలవలేకపోయింది. అసలు తాను పార్క్లోకి వచ్చింది తిరగడానికి కాదు, కరుణానిధి నుండి దూరం వెళ్ళి తన మనసులోని వెదను వెళ్ళబుచ్చుకోవడానికి. మామయ్యకు ఎదురుగా ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నట్లు నటించాలి, లేకపోతే ఆయన విచారానికి అవధులుండవు. ఇప్పటికే తాను ఆయనకి తీరని సమస్యగా తయారైంది. దానిని ఇంకా ఎక్కువ చేయడం ఆమెకిష్టం లేదు. అందుకే చాటుకు వెళ్ళి ఏడ్చి మళ్ళీ ఏమీ లేనట్లు సంతోషమైన ముఖంతో కరుణానిధి ముందుకు వెళ్ళింది. ఇలా చేయడం ఎన్నోసార్లు జరిగింది. కానీ ఈరోజు మాత్రం ఎంత సంతోషంగా ఉందామనుకున్నా వీలు కావడం లేదు. ఎంత మర్చిపోదామన్నా మరుపు రావడం లేదు. సాగర్ ఇంకో అమ్మాయితో సినిమాకు వెళ్ళిన సంగతి. ఒకరోజు తాను మామయ్య సాగర్తో కలిసి హోటల్లో భోంచేశారు. తర్వాత మామయ్య ఏదో పని మీద వెళ్ళిపోయాడు. తాను సాగర్ మాత్రం మిగిలిపోయారు. తాను సాగర్తో అక్కడున్నంతసేపు అక్కడున్న వాళ్ళంతా తమను చూస్తూ ఉంటే తానెంతో గర్వపడింది. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా చాలా గర్వపడి ఉండొచ్చును అని ఊహించుకుంది. తాను ఆ రోజు అబద్ధమాడినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తాను అప్పుడే వివాహితనని చెప్పి ఉంటే సరిపోయేది. అప్పుడే అంతా తేలిపోయేది. తాను దేనిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేసి ఎన్ని అబద్ధాల పాలైందో ఆ విషయం దానంతట అదే బయటపడింది. చివరికి ఫలితం తానేది కాకూడదు అనుకుందో అదే అయింది. అదేం చిత్రమో గాని తాను ఎన్నిసార్లు మనసులో వివాహితను అని అనుకున్నా తనకది ఒక జోక్ వలె కనబడుతుంది. అది జోక్ ఎలా అవుతుంది? తాను వద్దనుకున్న రవి తన భర్త, తాను రవికి భార్య. తన ఎడమ చేతి వేలికున్న ఉంగరాన్ని చూసుకుంది. అది సాగర్ పెట్టిన ఉంగరం. అదే వేలికి రవి కూడా ఉంగరం పెట్టాడు. కానీ అది తీసివేసేటంత వరకు తనకెందుకో మనశ్శాంతి లేకపోయింది. అందుకే ఆ ఉంగరాన్ని ఎప్పుడో సముద్రంలోకి విసిరేసింది. పసుపు తాడు అంతకుముందే మాయమైంది. రవి తన చేతికి ఉంగరం పెట్టిన కొన్ని రోజులకే ఒకనాటి ఉదయం రవి మీద అమితమైన అసహ్యం కలిగింది. తాను చేసిన పని చాలా పొరపాటుని గ్రహించి
సముద్రం ఒడ్డున నడుస్తూ దూరంగా నీటిలోకి ఆ ఉంగరాన్ని విసిరివేసింది. అంతటితో పీడ వదిలిపోయిందనుకుంది. పసుపు తాడు ఉంగరం తీయడంతో రవితో సంబంధం తీరిపోయిందనుకుంది. కానీ ఉంగరం సముద్రంలో విసిరినంత మాత్రాన, పసుపు తాడు తెంచివేసినంత మాత్రాన పెళ్ళి రద్దు కాజాలదని తెలుసుకుంది. అప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసిన దానిని ఇప్పుడు అనుభవించక తప్పదు. దానికి సాగర్ను నిందించడం ధర్మం కాదు. అక్కడది వేరే. సిమెంట్ బెంచ్ పైన మళ్ళీ కూర్చుంది. ఎంత వద్దనుకున్నా గతం మళ్ళీ జ్ఞాపకం వస్తోంది. అప్పటికి 6 నెలలైంది అతన్ని చూసి. అదే మొదటిసారి అతనింటికి వెళ్ళడం. ఆ రోజు అదృష్టవశాత్తు సాగర్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. అమ్మమ్మ మనవరాలి కాన్పుకు వెళ్ళింది. తనను చూడగానే సాగర్ ముఖం వివర్ణమైపోవడం జ్ఞాపకం వచ్చి సరియు ఒక్కసారి నవ్వుకుంది. తాను తలుపు తట్టింది. అతను తలుపులు తెరుస్తూనే ఊహించని విధంగా తాను తలుపు దగ్గర కనబడేటప్పటికీ సాగర్ నిర్ఘాంతపోయాడు. అప్పటికి రాత్రి 11 గంటలై ఉంటుంది. రాత్రివేళ తాను సాగర్ ఇంటికి వెడితే అతను తనను ఆదరిస్తాడనుకొని అంత రాత్రివేళ వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికీ అతను బాగా అలసిపోయాడు. ఆమె అలాంటి వేళలో తన దగ్గరకు వస్తుందని అతను ఎంత మాత్రం అనుకోలేదు. అందుకే ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. ప్రేమి మాత్రం సరయూను ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. సాగర్ ఒక పక్కకు దిగి నుంచున్నాడు. క్షణంసేపు ఎవరూ మాట్లాడలేదు. ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించే విధం ఇదేనా బాబు అన్నది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు సరయు? ఇంత రాత్రివేళ రావడం ఏమీ బాగాలేదు. వెంటనే వెళ్ళిపోతే మంచిది అన్నాడు అతి కష్టంతో. ఎందుకు అనుకోవడం? ఇందులో తప్పేముంది? నాకు కావలసిన వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఒకరితో నాకేం పని? నేనెవ్వరిని లెక్క చేయదలుచుకోలేదు అన్నది. లోకంలో ఉన్నంత వరకు లోకులకు వెరవడం అవసరం అన్నాడు. లోకంతో నాకు పని లేదు. నాకిష్టం వచ్చిన చోటికి నేను వెళ్తాను అంది. అలా అనడం సాగర్ సహించలేకపోయాడు. ఆమె అలా మాట్లాడుతుందని కలలో కూడా అనుకోలేదు. ఈ మాదిరిగానే ఆమె రవి దగ్గర కూడా వెళ్ళుండొచ్చునని ఊహించుకున్నాడు. అలాంటి ఆలోచన మనసులోకి రాగానే అతని ముఖం ఎలా మారిపోయిందో సరయు గమనించింది. మర్చిపోతానని నాతో ప్రమాణం చేసిన విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. అయినా నా విషయంలో ఇంత కాఠిన్యం ఎందుకు సాగర్ అన్నది. ఇలా రాత్రివేళ తన దగ్గర ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంతో బుజ్జగించి చెప్పాడు. కానీ ఆమె వినే పరిస్థితుల్లో లేదు. ఏది చేయడం శ్రేయస్కరమో ఆమెకింతవరకు అర్థం కాలేదు. తాను కోరిన మనిషి ఆమెకు దొరకలేదు. జీవితం మీద విరక్తి పుట్టింది. మళ్ళీ ఆ రోజు జ్ఞాపకం వచ్చింది. ఇక నేను నిన్నెప్పుడు ఒంటరిగా చూడడానికి వీల్లేదా అన్నది తాను. ఎందుకు వీలు పడదు? అన్ని విషయాలు చక్కబడిన తర్వాత ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా మనం కలుసుకోవచ్చు అన్నాడతను. అప్పటి వరకు నేను ఓపిక పట్టలేను. నువ్వెన్నైనా చెప్పు. ఈ రాత్రి మాత్రం నేను వెళ్ళిపోను అన్నది మొండితనంగా. అతను ఓర్పును కోల్పోయాడు. నేను కూడా ఒక మోసగాడినైతే అది నీకు ఇష్టమా? నాకు ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి ఎందుకు ఇయ్యవు అని గట్టిగా అరిచాడు. లేదు, అతను మోసగాడు కావడం ఆమెకిష్టం లేదు. అతను ఎప్పటికీ మోసగాడు కాదు. అతను చేసే ప్రతి పని ఆమె దృష్టిలో న్యాయమైందే. తాను మాత్రం అతని నుండి దూరంగా వెళ్ళలేదు, వెళ్ళి బ్రతకలేదు. అతను చేతులు పట్టుకొని బ్రతిమాలింది. గట్టిగా కౌగులించుకొని ఏడ్చింది. కానీ అతను విదిలించేశాడు. నేనొకవేళ వెళ్ళనని మొండికేస్తే నన్ను బయటకు గెంటుతావా అన్నది. అలా చెయ్యవని నాకు తెలుసు. ఒకవేళ అలా చేస్తే నా బలమంతా ఉపయోగించవలసి వస్తుంది అన్నాడు. మళ్ళీ బ్రతిమాలే ధోరణికి దిగింది. ఎంతోమంది స్త్రీలు తాము ప్రేమించిన వారిని పొందుతున్నారు, సుఖంగా ఉంటున్నారు. మరి మనమెందుకు అలా ఉండకూడదు అన్నది. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను, అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను అన్నాడు. నేను వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావని నాకు భయం అన్నది. నేను నిన్నెప్పటికీ మరవలేను సరయు అన్నాడు. కానీ అతని మాటలు ఆమెకు వినబడ్డం లేదు. ఎప్పటికైనా నువ్వు ఇంకొకళ్ళను పెళ్లి చేసుకుంటావు, అది పురుషులకు సహజం అన్నది. తనను ఇతరులతో పోల్చి సరయు మాట్లాడుతున్నందుకు చాలా బాధపడ్డాడు సాగర్. సరయు, అలాంటి మాటలు అనవద్దు. మాటలు మాసిపోవు. ఈ మాటలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అలా అనొద్దు అన్నాడు ఎంతో బాధతో. సరయు మాటలతో అతని సహనం నశించిపోయింది. కోపంతో వణికిపోతున్నాడు. ఆమె మాటలతో బాగా రెచ్చగొట్టింది. నీ కొరకు నేను కోర్టులోనే అబద్ధమాడాను. ఇంకేం కావాలి? ఇంకా భ్రష్టుడనైపోమ్మంటావా అన్నాడు తనంతాను మర్చిపోయి. ఆమె నిర్ఘాంతపోయింది. తన తప్పు తాను గ్రహించింది. తన మాటలు ఆమెనెంత నొప్పించాయో అతను గ్రహించాడు. మళ్ళీ తన మాటల ధోరణిని మార్చి 2 చేతులతో ఆమెను పట్టుకొని, నువ్వు అనరాని మాట్లాడి ఇద్దరి మనసులలో గాయాలు రేపుతున్నావు సరయు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోవడం నా తప్పే. నా సర్వస్వం నీవేనని నీకు తెలియదా? నువ్వు లేని నాకు లోకమే లేదని తెలియదా? నన్నింకా నువ్వు గ్రహించలేదా? నీకు నేనెలా అర్థమయ్యేటట్లు చెప్పాలి సరయు? ఆ రోజు రాకపోదు. మనం సంతోషంగా ఉండే రోజు తప్పకొస్తుందని నా అంతరాత్మ నాకు చెబుతోంది. అంతవరకు ఓర్పు అవసరం సరయు అన్నాడు.
ఇంకా తానక్కడ నిలవలేకపోయింది. ఒక్కసారి ఆ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇన్ని నెలల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ రోజు ఇంకా రాలేదు. ఎప్పుడొస్తుంది? ఒకవేళ సాగర్ కూడా నా మాదిరే ఎదురు చూసి విసిగిపోయాడేమో. ఆ రోజు ఇక రాదని నిశ్చయించుకొని నిరాశ చెంది ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడేమో అనుకుంది. ఒక్కొక్కసారి సాగర్ను చూడడానికి ఆమె మనసు తహతహలాడుతోంది. కరుణానిధి కూడా అతన్ని కలిసేందుకు ఆతృత పడుతున్నాడు. కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. స్థలం మార్పు వల్ల ఆమె జరిగిన విషయాలన్నీ మర్చిపోతుందేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. సాగర్తో ఉన్నప్పుడు ఆమె ఏ విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపించేదో వాటి జోలికి కూడా ఇప్పుడు పోవడం లేదు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. సినిమాకు వెళ్ళినా సగంలో లేచిపోదామంటుంది. సినిమా హాల్లో కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. ఎవరితోనూ మాట్లాడదు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. మామయ్యను కూడా వదిలి దూరంగా వెళ్ళి ఏకాంతంగా కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా టెన్నిస్ ఆడడానికి పిలిచినా వెళ్ళదు. మామయ్యతోనే కూర్చుంటుంది. ఆటల మీద కానీ మరింకే దాని మీద కానీ ఆమెకు ఆసక్తి లేదు. ముసలి వాళ్లకు మళ్ళీ ఒకే చోటగా కూర్చోడానికి అలవాటు పడిపోయింది. ఆమె సోమర్తనం చూసి ఇతరులు ఎగతాళి చేసినా ఏమీ అనదు. కానీ ఈ మధ్య మాత్రం కాస్త కఠినంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కరుణానిధి బాల్య స్నేహితుడు శేఖరం అనే జమీందారు బొంబాయికొచ్చాడు ఏదో పని మీద. కరుణానిధి మేనగోడలతో పాటు బొంబాయిలో ఉన్నాడని తెలిసి చూచేందుకొచ్చాడు. ఎప్పుడో చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూచిన సరయు ఇప్పుడు పూర్ణ యవ్వనవతి అయింది. సహజంగా శేఖరం చాలా తమాషాగా మాట్లాడేవాడు. అతని మాటలు వినటానికి సహజంగా ఎవరైనా ఇష్టపడతారు. ఎంత కష్టంలో ఉన్న వాళ్ళైనా ఆయన మాటలు విన్నంతసేపు ఎంతో ఆనందాన్ని పొందుతారు. సరయు విషయంలో కూడా అట్లాగే జరిగింది. అతను మాట్లాడినంతసేపు, అతనితో ఉన్నంతసేపు తన కష్టాన్ని మర్చిపోయినట్లు అనుభూతి పొందేది. అతనితో బయటికి కానీ పార్కు కానీ వెళ్లేందుకు వెనకాడేది కాదు. అతను ఆమె ఎడల ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. అదంతా మామయ్య స్నేహ ప్రభావం అనుకుంది మొదట్లో. తనను పెళ్లి చేసుకోమంటాడని కల్లో కూడా అనుకోలేదు. తాను సాగర్కు చెందవలసిందే కానీ మరెవ్వరికీ కాదు. కానీ ఇప్పుడు సాగర్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలియగానే ఆమెకు తెలియని రీతిగా అసూయ, ద్వేషం పుట్టుకొచ్చాయి. అవి ఆమె హృదయాన్ని దహించి వేస్తున్నాయి. ఇంకో అమ్మాయి సాగర్ను శాశ్వతంగా తన నుండి దూరం చేస్తూ ఉంటే తానెలా సహిస్తుంది? ఒక్కసారి చివ్వున లేచి నిలబడింది. నేనిప్పుడే ఇంటికి ప్రయాణమవుతాను. నా నుండి సాగర్ని ఎవరు వేరు చేస్తారో చూస్తాను. ఆ శక్తి ఎవరికుందో చూస్తాను అనుకుంటూ నడవడం మొదలెట్టింది లాడ్జింగ్ వైపు. ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్లు సరయు చెప్పగానే కరుణానిధికి ఎంతో ఆనందం కలిగింది. మంచిదేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నాడు. ఆ రోజంతా ఏ పని చేసినా ఎంతో ఉత్సాహంతో చేస్తున్నాడు. డ్రెస్ చేసుకుంటూ పాటలు పాడడం మొదలెట్టాడు. ఆ సాయంకాలం ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్లారు. ఎంతో కాలం తర్వాత ఇలా కలిసి బయటకు వెళ్ళడం అదే మొదటిసారి. ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు ఎప్పుడు బయలుదేరదామమ్మా అన్నాడు. రేపే బయలుదేరదామా అమ్మయ్య, మీకేం అభ్యంతరం లేకపోతే అన్నది. నాకు అభ్యంతరం ఏమిటమ్మా, నీకు ఇష్టమైనట్టే చేద్దాం. కానీ పాపం శేఖరం నిరాశపడిపోతాడేమో అని జోక్ చేశాడు. సరయు కూడా తొందరగా ఇంటికి వెళ్ళి సాగర్ను చూడాలనే ఉత్సాహంతో ఉండటం వల్ల జోక్ను రిసీవ్ చేసుకునే మూడ్లోనే ఉన్నది. పాపం శేఖరం గోవులాంటి వాడు మామయ్య, అతన్ని కూడా మన ఊరికి తీసుకుని పోదాం, సందడిగా ఉంటుంది అన్నది. అంటే ఎవరిని నీ ఉద్దేశం అన్నాడు కలవరపాటుతో. ఇంకెవరు మామయ్య, శేఖరం గారు అన్నది. వాడా మనింటికా? నీకేం మతిపోయిందా ఏమిటి? ఏదో ఇక్కడ రోజు నీతో మాట్లాడుతూ ఉంటే నేనేమీ పట్టించుకోకుండా ఊరుకున్నాను. మొదటి నుండి వాడంటే నాకేమీ ఇష్టం లేదమ్మా. వాడి నేచర్ మంచిది కాదు. వాడొక జిత్తుల మారి, లక్ష్మీపుత్రుడే కానీ అతి నీచుడు. అతి వినయం ధూర్త లక్షణం. ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో. ఆ గుణం అక్షరాల వీడిలో చూడొచ్చును అన్నాడు అసహ్యభావంతో. ఇంకా అతని విషయం మాట్లాడి మామయ్యకు చిరాకు కలిగించడం ఇష్టం లేక అంతటితో సంభాషణ ఆపివేసింది. అంతలోనే టైం చూసింది. 6 గంటలైంది. చూస్తూ ఉంటే 6 గంటలైంది మామయ్య అన్నది. అవునమ్మా, ఒకేసారి భోజనం చేసి వెళ్దామా అన్నాడు. ఇద్దరికీ కావలసినవన్నీ ఆర్డర్ ఇచ్చి తప్పించుకున్నారు. భోజనంతో పాటు కొద్దిగా బీరు కూడా తీసుకున్నాడు కరుణానిధి. ఇన్ని నెలల్లో ఏ రోజు కూడా ఇంత తృప్తిగా భోంచేయలేదు ఆయన. మనసులోని సంతోషం. మనిషితో ఎన్నో ఏండ్లు చిన్నవాని వలె కనబడ్డాడు. ఆయన్ని చూస్తే సరయూకి జాలి వేసింది. పాపం మామయ్య తన కోసం ఆయనకిష్టం లేని ఎన్నో పనులు చేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నాడు. అది తనకు చాలా ఇష్టమైన పని కాబట్టి శిక్షలో నుండి బయటపడిన స్కూలు విద్యార్థి వలె గంతులేస్తున్నాడు. అతని కంటే ఆమె ఎంతో పెద్దదాని వలె అనుభూతి పొందింది. తాను లేకపోతే మామయ్యను చూసేవాళ్ళెవరా అని విచారపడింది. ఆ రోజు మధ్యాహ్నం ఆ శేఖరం సరయు వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణాన్ని గురించి చెప్పింది. అందరికీ సంతోషంగానే ఉంది.
కానీ శేఖరం గారికి మాత్రం దుర్భరమైన వార్తగా తయారైంది. సరయు వెళ్ళిపోయిన తర్వాత తాను బొంబాయిలో ఉండనని, ఇక ప్రపంచమే తనకో ఎడారిగా మారిపోతుందని ఏదేదో వాపోయాడు. మనం మళ్ళీ ఎప్పుడైనా కలుసుకోవచ్చుగా అన్నది అతన్ని ఊరడించడానికి. అసలు మనం ఇక కలవడం అసంభవం. ఒకవేళ కలిసినా అప్పటి పరిస్థితులు ఇలా ఉండవు కదా. పరిస్థితులు మారకపోవచ్చు అన్నది. నా జీవితం ఇంకెంతో కాలం ఉండబోదు అన్నాడు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ. నిజంగానే వాళ్ళు మళ్ళీ ఎన్నడూ కలుసుకోలేదు. వాళ్ళ ఊరికి ఒకసారి రమ్మని సరయు కోరింది, కానీ అతనే ఇష్టపడలేదు. నువ్వు మాత్రం ఇక ముందు చాలా సంతోషంగా ఉంటావు సరయు. నీకు మంచి రోజులు రావాలని, నీ అందానికి తగిన వరుడు దొరకాలని, నువ్వు సుఖంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఈ సంభాషణంతా కరుణానిధికి పూసగుచ్చిన విధంగా చెప్పింది సరయు. ఇక మీదట అబద్ధం అనేది తన చెంతకు రానివ్వకూడదని శపథం తీసుకుంది. ఒక అబద్ధం కోసం ఎన్ని అబద్ధాలు ఆడవలసి వచ్చింది. దాని పరిణామం బాగా అనుభవించింది కాబట్టి ఇప్పుడు ప్రతి విషయం కరుణానిధికి దాచకుండా చెప్పేయడం నేర్చుకుంది. వాడొక మోసగాడమ్మా, వాడి సంగతి నీకు తెలియదు. వాడు రవి ఒకే కోవకు చెందిన వాళ్ళు. ఇప్పటికే ఒక తప్పటడుగుతో నరకం అనుభవిస్తున్నావు. ఇప్పుడు వీడితో సంబంధం పెట్టుకుంటే ఇది రెండో తప్పటడుగయ్యేది. అది కాకముందే మేల్కున్నావు. వీడికి కూడా ప్రేమ, హృదయం అనేవి లేవమ్మా. అవే ఉంటే మొదటి భార్య విడాకులు ఎందుకు ఇస్తుంది అన్నాడు. సరే మామయ్య, ఇంతవరకు మనకు మేలే జరిగిందనుకోవాలి, కానీ ఈరోజు మాత్రం ఆయనతో సినిమాకు వస్తానని మాట ఇచ్చాను. ఈ చివరి రోజున అతని మాట కాదనడం ఎందుకు? మీరేమీ అభ్యంతరం చెప్పకపోతే నేను వెళ్ళొస్తాను అన్నది. ఆ రోజు కరుణానిధి ఏ విషయంలో కూడా అడ్డు చెప్పేటట్లు లేదు. ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు బొంబాయిలో ఉండడం ఇదే చివరి రోజు. రేపే వాళ్ళ ఊరికి ప్రయాణం. తిరిగి తన ఇల్లు, తన తోట హాయిగా కాలం గడపవచ్చును. అందుకే ఆమె అడగగానే ఒప్పుకున్నాడు. అప్పటికే దాదాపు 8 గంటలు కావచ్చింది. కాబట్టి రూమ్కి తిరిగొచ్చారు. సరయు బయలుదేరేందుకు సిద్ధపడుతూ ఉండగా వర్షం ఆరంభమైంది. మామయ్య, కుండపోతగా వర్షం పడుతోంది అన్నది. కరుణానిధి కిటికీలో నుండి వెలుపలికి చూశాడు. మన ఇల్లు, మన తోట వర్షం వస్తే మనం కిటికీల నుండి చూడ్డం అన్నీ జ్ఞాపకం వస్తున్నాయమ్మా అన్నాడు. అవును మామయ్య, ఇంకొక రాత్రి ఓపిక పట్టండి, తిరిగి అదే వాతావరణాన్ని చేరుకుంటాం అన్నది అతని ఆతృతను గమనించి. సరే గాని నిన్ను తీసుకుని పోవడానికి శేఖరం కారు తెస్తాడు కదూ అన్నాడు. అవును మామయ్య అన్నది. మీరే సినిమాకి వెళ్తున్నారు అన్నాడు. ఏదో సినిమా దాదర్ రోడ్లో ఉందన్నాడు. అదేదో ఇంగ్లీష్ పిక్చర్ అట. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళేందుకు, కానీ ఆయన రమ్మంటే వెళ్ళకపోతే బాగుండదు కనుక ఒప్పుకున్నాను అన్నది. అయితే నా క్లబ్ కూడా అటువైపే, నేను కూడా క్లబ్కి వెళ్తాను, చివరి రోజు కదా అన్నాడు. అయితే మంచిది మామయ్య, మీరు కూడా మాతోనే రావచ్చు అన్నది. ఇంతలోనే శేఖరం వచ్చి కింద కూర్చున్నాడని కబురొచ్చింది. క్రిందికి దిగడానికి ఇద్దరూ లేచారు. కోడల్ని 2 చేతులతో పట్టుకొని పైనుండి క్రిందికి ఒకసారి తనివి తీరా చూసుకున్నాడు నిట్టూరుస్తూ. నా తల్లి, అపురూప సుందరి, ఆ దౌర్భాగ్యుడు నీకెక్కడ దాపురించాడమ్మా అని కంటనీరు పెట్టుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా. నీకు మంచి రోజులు రాకపోవు. నా ప్రాణాలు పణంగా పెట్టైనా నీకు సుఖం చేకూరుస్తానమ్మా అన్నాడు గద్గద స్వరంతో. అంత మాటనొద్దు మామయ్య. మీరు పోయిన తర్వాత నాకేమీ ఉండి ఏం ప్రయోజనం? మీరు బ్రతికుంటే అదే చాలు. మీరు లేని ప్రపంచం నాకు శూన్యం మామయ్య అన్నది తాను కూడా గద్గద స్వరంతో. ఇప్పుడా మాటలనడం నా తప్పేనమ్మా. ఏదో సరదాగా బయటికి వెళ్తున్నాం, నడు తల్లి నడు అంటూ ఇద్దరూ కిందికి వెళ్ళారు. శేఖరం ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మామ కోడలు కలిసి రాగానే ఆశ్చర్యపడ్డాడు. అరే కరుణ, నువ్వు కూడా తయారయ్యావే అన్నాడు శేఖరం. ఏం, నేను రాకూడదా అన్నాడు కరుణానిధి. అది కాదురా, నువ్వు వస్తావని నాకు ముందుగా తెలియదు. నువ్వు రావడం మరీ మంచిది. ముగ్గురుంటే ఇంకా కంపెనీ బాగుంటుంది. నన్ను క్షమించు. సరయు ఆలస్యమైన వర్షం రావడం వల్ల త్వరగా బయటికి రాలేకపోయాను. అదీగాక డ్రైవర్ ఏదో పనుందని ఈ పూట సెలవు తీసుకున్నాడు. నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అన్నాడు. మామయ్య సినిమాకు రారు, క్లబ్ వరకే వస్తున్నారు. మీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నది. అలా కాదురా శేఖరం, మీ ఇద్దరిని సినిమా దగ్గర వదిలి నేనే కారు తీసుకొని పోతాను. ఎప్పుడు విసిగెత్తితే అప్పుడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. నీ కారు విషయంలో భయపడనవసరం లేదు. క్షేమంగా కారు నీకు అప్పగించే బాధ్యత నాది అన్నాడు. కారు తీసుకొని పోతాననగానే గుండెలో రాయి పడ్డంత పనైంది శేఖర్కు. కానీ కరుణానిధి డ్రైవ్ చేయడంలో ఎంత నేర్పరో శేఖర్కు తెలుసు. అదీగాకుండా సరయ్యూతో తాను ఒంటరిగా గడపడం కోసం వెంటనే కారివ్వడానికి ఒప్పుకున్నాడు. ఒకవేళ నాకు ఆటోలో ఇంట్రెస్ట్ ఉండి నేను రావడం ఆలస్యమైతే నేను వచ్చే వరకు మీరు సినిమా దగ్గరే ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. మరేం పర్వాలేదు, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. నువ్వు వచ్చే వరకు మేము సినిమా పక్క ఉన్న హోటల్లో కూర్చుంటాం నీకోసం అన్నాడు ఉత్సాహంగా. ఆ వైఖరి గమనించి, చూసావా సరయు, వాడి ఇంట్లోకి రాగానే
ఇల్లంతా నాది అన్నట్లు మాట్లాడుతున్నాడు. నీతో ఒంటరిగా గడపడానికే ఈ ఎత్తంతా అన్నాడు నెమ్మదిగా. మీరేమీ భయపడొద్దు మామయ్య, నన్ను నేను రక్షించుకోగలను, ఆ శక్తి నాకు లేకపోలేదు అన్నది. నేను ఎంతోసేపు అక్కడ ఉండను, త్వరలోనే వచ్చి కలుసుకుంటానన్నాడు. అంత భయమెందుకు మామయ్య, నాకు ఇంకొకరి తోడు ఉండాలనుకున్నారా అన్నది. నేనేమనుకున్నా అనుకోకపోయినా నువ్వు ఇక అనలేకపోయాడు. నువ్వు సాగర్తో ఉంటే నాకేమీ భయం లేదు అని అనబోయాడు. కానీ మళ్ళీ మాట మార్చుకొని నువ్వు వేరెవరితో ఉన్నా భయం లేదు, కానీ శేఖరం నమ్మదగినవాడు కాదు అన్నాడు. తానెప్పటికైనా సాగర్తో ఉండబోతుందా, ఇంటికి చేరుకోవడం వలన ఏమైనా లాభం కలుగుతుందా అనుకుంది. ముగ్గురు కలిసి కారు దగ్గరికి వెళ్ళారు. శేఖరం డ్రైవర్ ప్లేస్లో కూర్చున్నాడు. మామ కోడళ్ళు వెనక కూర్చున్నారు. సరయు తన పక్కన కూర్చుంటుందని శేఖరం అనుకున్నాడు. కానీ ఆమె వెళ్ళి వెనక సీట్లో కూర్చోవటం వల్ల నిరాశ చెందాడు. ఆఖరి సమయంలోనైనా ఆమెతో కూర్చుండిపోయే అదృష్టం కలుగుతుందనుకున్నాడు. కానీ మధ్యలో కరుణానిధి తటస్థపడ్డందుకు మనసులో నొచ్చుకున్నాడు. సినిమా హాల్లోనైనా తన పక్క కూర్చుంటుందని తృప్తిపడ్డాడు. అతని మనసులోని ఆలోచనలు అలా ఉండగా సరయు కారులో కండ్లు మూసుకొని సాగర్ను తలుచుకుంటూ కూర్చుంది. ఇంకా కొన్ని గంటల్లో ప్రయాణం. కానీ అక్కడికి చేరిన తర్వాత ఏం జరగబోతోందో, సాగర్ తనను తీసుకుంటాడా, తప్పకుండా తీసుకోవాలి అనుకుంటూ కూర్చుంది. ఇంతలో సినిమా హాల్ దగ్గరికి చేరుకున్నారు. కారు ఆగింది. శేఖరం కారు దిగి తలుపు తెరిచాడు. సరయు దిగింది. ఆమె వెంట కరుణానిధి కూడా దిగాడు. అమ్మాయి జాగ్రత్త అంటూ డ్రైవర్ కూర్చుండే స్థలంలో కూర్చున్నాడు. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను, భయపడకు అన్నాడు శేఖరం. నీ మొహం అని చిన్నగా అనుకుంటూ కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. సరయు శేఖరం సినిమా హాల్ లోపలికి వెళ్ళిపోయారు. వర్షం బాగా పడుతూనే ఉంది. స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు కరుణానిధి. డ్రైవ్ చేస్తూ ఏదో తెలియని సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. కొత్త కారు చాలా ఖరీదైంది. డ్రైవ్ చేస్తూ ఉంటే ఉత్సాహంగా ఉంది. తన సొంత కారు బాగా పాతదైపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో కారు కొనాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశం చాలా రోజుల నుండి ఉన్నది. కానీ సరయూకు కలిగిన ఆపద వలన విచారంలో మునిగి కారు కొనే ఉద్దేశాన్ని వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఆశ మళ్ళీ చిగురించింది. ఇంటికి వెళ్ళగానే కారు కోసం ఆర్డర్ ఇవ్వడం మంచిదని అనుకున్నాడు. ఇంతలోనే క్లబ్ సమీపించింది. క్లబ్కు కొద్ది దూరం ముందు కారు ఆపి త్వరగా పెద్దంగలు వేసుకుంటూ క్లబ్లోకి ప్రవేశించాడు. మనుషులు చాలామంది ఉన్నారు. సందడి ఎక్కువగా ఉంది. అది తనకు ఆఖరిసారి ఆ క్లబ్కి రావడం. రేపు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఆ క్లబ్లో బ్రిడ్జి ఆడడం అతనికి చాలా సరదా. కాబట్టి ఎలాగైనా ఛాన్స్ చూసుకొని ఆడాలి అనుకున్నాడు. ఇంకా తనకు ఛాన్స్ రావడానికి 10-15 నిమిషాలు పట్టొచ్చు. అందుకే పక్కనున్న ఒక సోఫాలో కూర్చున్నాడు. మళ్ళీ తోట జ్ఞాపకం వచ్చింది. మాలి తోటను ఎంత పాడు చేశాడో. ఈసారి తోట సరిగ్గా లేకపోతే మాలిని పన్నుండి తీసేయాలి అనుకున్నాడు. ఇంత అకస్మాత్తుగా సరయు ఇంటికి పోవడానికి ఎందుకు నిశ్చయించుకుందో అని ఆశ్చర్యం కలిగింది. సాగర్ రమ్మని రాశాడేమో, సాగర్ మనసు మార్చుకున్నాడేమో, అనవసర నియమాలు పెట్టుకుని సుఖాన్ని మంటగలుపుకోవడం తెలివి తక్కువని గ్రహించాడేమో. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కలవటం కంటే తనకేం కావాలి? ఒకవేళ అలా జరిగితే సరయు తనను విడిచి వెళ్తుంది. ఆమె సుఖంగా ఉంటే అంతే చాలు. గడిచిన 20 సంవత్సరాలు అచ్చట ముచ్చటలు చూపించింది. అల్లారు ముద్దుగా పెరిగింది. ఇప్పుడిక వివాహం కావాలి, భర్తతో ఉండాలి అనుకున్నాడు. ఇంతలో తనకు పరిచయమైన 2-3 వ్యక్తులతో క్షేమ సమాచారాలు మాట్లాడుకొనుచుండగా అంతవరకు ఆడుచున్న ఒక ఆటగాడు తాను వెళ్ళిపోతున్నానని, తన స్థానంలో ఆడవచ్చునని కరుణానిధిని పిలిచాడు. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆట ఆరంభించాడు. ఎంతో ఆసక్తితో ఆడదామని అక్కడికి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఆట మీద ఆసక్తి తగ్గిపోయింది. అతి కష్టంతో ఆడుతున్నాడు. ఎట్లా ఆడుతున్నా గెలుస్తున్నాడు. వచ్చే పోయే ఎన్నో కొత్త ముఖాలను చూస్తున్నాడు. చాలామంది ఆటలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అందులో రెండవ టేబుల్ దగ్గర ఆడుతున్న ఒక స్త్రీ మీదకి అతని దృష్టి పోయింది. ప్రత్యేకంగా ఆమె అతన్ని ఆకర్షించింది. ఆ ముఖం ఎక్కడనో చూసినట్లు అనిపించింది. కానీ ఎక్కడో జ్ఞాపకం రావడం లేదు. అమితంగా మేకప్ చేసుకుని సినిమా యాక్టర్ మాదిరిగా ఉంది. మగవాళ్లతో ఆడుతూ పిచ్చిగా గంతులు వేయడం, వెకిలి చేష్టలు చేయడం మూలాన అందరి దృష్టిని ఆకర్షించింది. చూడడానికి అందగత్తే. అందులో వేషం కూడా ఆకర్షణీయంగానే ఉంది. పెద్ద పెద్ద కండ్లు, మంచి పర్సనాలిటీ, తెల్లటి తెలుపు, అందుకు తగ్గట్లు నీలిరంగు చీర కట్టింది. నీలి రాళ్లతో పొదిగిన లోలాకులు భుజాలకు తగులుతున్నాయి. ఎంత కాదనుకున్నా కండ్లు మాటిమాటికి ఆమె వైపే పోతున్నాయి కరుణానిధికి. ఆమె ఎవరు అనే ప్రశ్న ఎదురైంది అతనికి. తలుపులు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె ఒంటరిగా ఉన్నట్లు కనబడుతోంది. ఆమెకు తెలిసిన వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. అందరూ వింతగానే చూస్తున్నారు ఆమెను. కొంచెం సేపు బాగా ఆలోచించిన తర్వాత ఆమెను ఎక్కడ చూసింది జ్ఞాపకం వచ్చింది కరుణానిధికి. ఒక్కసారి సాగర్ పనిచేసే డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెతో పరిచయమైంది. రమణయ్యతో ఆమె సాగర్ డిస్పెన్సరీకి వచ్చింది. వాళ్ళక్కడికి రావడం
కరుణానిధి బయటకు వెళ్ళడం ఒకేసారి జరిగింది. అప్పుడే సాగర్ ఆమె రమణయ్య రెండవ భార్య అని పరిచయం చేశాడు. రమణయ్య రెండవ వివాహం సంగతి తెలుసు కానీ ఆమెను కరుణానిధి ఎప్పుడూ చూడలేదు. అయితే మరి ఆవిడ ఇక్కడికెలా వచ్చిందో కరుణానిధికి అయోమయంగా ఉంది. అంత మర్యాదస్తుని భార్య ఇక్కడ ఈ విధంగా ఇలాంటి స్థలానికి వచ్చి ఈ విధంగా ప్రవర్తించడం అతనికి అర్థం కాలేదు. ఆమె పార్ట్నర్గా ఆడే యువకుడు మార్వాడి వలె ఉన్నాడు. ఆడడం మొదలెట్టినప్పటి నుండి ఓడటమే గాని పాపం గెలిచినట్లు లేదు. గణపతి వలె కూర్చున్న ఆ యువకుడు గట్టివాడే. లిమిటెడ్గా తెచ్చిన డబ్బు తనది అయిపోయే వరకు తానే ఒడ్డాడు. జేబు ఖాళీ కాగానే ఆమె చేత పెట్టించాడు. ఇద్దరికీ చెమటలు కారిపోతున్నాయి. డబ్బు జారిపోవడంతో పాటు ఆటలో అతన్ని మించిన సమర్థత ఆమెది. ఇద్దరూ కలిసేటప్పటికీ సన్యాసి రాచుకుంటే బూడిద రాలినట్లయింది. ఇక దివాళా తీసేటట్లున్నారు. ఆ పరిస్థితి మరీ ఆకర్షించింది కరుణానిధిని. ఆమెతో పాటు రమణయ్య గాని సాగర్ గాని ఉన్నారేమోనని చుట్టూ చూశాడు కరుణానిధి. వాళ్ల జాడ ఎక్కడా లేదు. అందరూ కొత్త వాళ్లే, అందరూ బొంబాయి వాళ్లే. తెలుగు వాళ్ళెవ్వరూ కనబడలేదు. కరుణానిధి అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఓటమి దగ్గర పడే కొద్దీ ఆమె ముఖం కళావిహీనమైపోతోంది. మేకప్ అంతా చెరిగిపోయింది. ఆమె సంచి ఖాళీ అయిపోతోందని గ్రహించిన మార్వాడి సోదరులు గడియారం చూసుకుని తనకు వేరే ఎంగేజ్మెంట్ ఉందని జారుకున్నారు. ఆమె కూడా లేచి దూరంగా వెళ్ళి నిల్చుంది. ఇక ఆట మీద మోజు తగ్గింది. కరుణానిధికి తాను ఎంతో గెలుచుకున్నప్పటికీ మనసులో ఏదో తెలియని బాధగా ఉంది. తనకు కూడా ఏదో పని ఉందని చెప్పి లేచి నెమ్మదిగా ఆమెను అనుసరించాడు. మీరు రమణయ్య గారి భార్య కదూ అన్నాడు ఆమె వెనక నుండి. ఆమె ఆ పేరు వినగానే కంగారుగా వెనుతిరిగి చూసింది. ఓ మీరా కరుణానిధి గారు అన్నది. ఎన్నాళ్ల క్రితమో చూసిన తనను పేరు పెట్టి పిలిచిన ఆమె జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపడ్డాడు కరుణానిధి. తనను చూసినందుకు ఆమెకు సంతోషం కలిగిందో కష్టమే కలిగిందో అర్థం కాలేదు అతనికి. ఆమె ఎవరినో వెతుకుతున్నట్లు కనపడింది. మీ వాళ్ళ కోసం వెతుకుతున్నారా? బయట ఉన్నారా? వెతికిరా అన్న నేను వెళ్ళి. వాళ్ళెవరో చెప్పండి అన్నాడు. ఓహ్ లేదు, ఎవరూ లేరు అంటూనే మళ్ళీ నాలుగు వైపులా చూస్తూ నేనొక ఫ్రెండ్తో ఉన్నాను. కాదు ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. కానీ అతని కారు కాదు ఆమె ఇంకా రాలేదు, అందుకే చూస్తున్నాను అన్నది. అందులో ఏదో ఉన్నదని గ్రహించాడు కరుణానిధి. చివరి వరకు చూడవాలనుకున్నాడు. సాగర్ ఉన్నాడా మీతో ఇక్కడ? రమణయ్య గారు రాలేదా అన్నాడు మళ్ళీ సంభాషణ పొడిగించడానికి. లేదు అని క్లుప్తంగా జవాబిచ్చింది. మిమ్మల్ని కూడా చూడడం నాకు చాలా సంతోషం. మీరెక్కడో ప్రపంచానికి అవతల ఉన్నారనుకున్నాను అన్నది మళ్ళీ. అవును, ఒక వారం క్రితం వరకు అలాగే ఉన్నాం, కానీ ఇప్పుడు ఇంటికి పోయే దారిలో ఉన్నాం అన్నాడు ఉత్సాహంగా. అయితే చాలా సంతోషంగా గడిపారన్నమాట ఇన్ని రోజులు అన్నది ఏదో మాట వరుసకి మాట్లాడుతూ. అవును, రోజులన్నీ బాగానే గడిచాయి. ఇంటికి వెళ్ళడం నాకింకా సంతోషాన్ని ఇస్తుంది అన్నాడు. నాకు మాత్రం ఈ బొంబాయిలో జీవితాంతం వరకు ఉండాలనిపిస్తోంది అన్నది. ఇక్కడ ఉండేటట్లయితే త్వరలోనే దివాలా తీస్తారు. మీరే కాదు, ఎవరైనా అంతే అన్నాడు. ఆమెకు జరిగిందంతా చూశాడు గనక. ఆమెతో మాట్లాడుతుంటే ఆమె చాలా చిత్రమైన మనిషి వలె కనబడింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతోంది. కానీ ఎప్పుడు వదిలించుకుందామా అని ఆతృత పడుతున్నట్లు కనబడింది. బాగా అలసిపోయింది. తాగడానికి ఏమైనా తెప్పించమంటారా అన్నాడు. లేదు, అవసరం లేదు, నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను అన్నది. సాగర్ ఎలా ఉన్నాడు అన్నాడు మళ్ళీ. బాగానే ఉన్నాడనుకుంటాను అన్నది. అంటే నేను అతన్ని చూసి చాలా రోజులైంది. నేను ఇల్లు వదిలి కూడా చాలా నెలలైపోయింది అన్నది. అలా అంటూనే నాలుగు వైపులా వెతుకుతోంది ఎవరికోసమో. కరుణానిధికి ఆమె వైఖరి అర్థం కాలేదు. నేను ఈ మధ్య బాగా జబ్బుపడ్డాను, అందుకే స్థలం మార్పు కోసం బయలుదేరాను అన్నది మళ్ళీ. అయ్యో అలాగా, ఇప్పుడెలా ఉన్నారు అన్నాడు. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. మీరు కలిసినందుకు చాలా సంతోషం అన్నది. సంతోషం మీకే కాదు, నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మేము ఊరికి వెళ్ళిన తర్వాత మీ వారికి కబురంపిస్తాను, మీ క్షేమ సమాచారం తెలుపుతాను అన్నాడు. ఆ మాట వినగానే ఒక్క నిమిషంలో ఆమె ముఖ కవళికలన్నీ మారిపోయాయి. మనిషి చల్లబడిపోయింది. అతని భుజం మీద చేయి వేసింది. ఆమె చెయ్యి వణుకుతోంది. దయచేసి చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. నేను కనబడిన సంగతి ఇక్కడనే మర్చిపోండి అన్నది. ఆమె పరిస్థితినంతా గ్రహించిన కరుణానిధి, మీరేమీ భయపడకండి, మీరెవరో అసలు నాకు తెలియదన్నట్లే ఉంటాను, సరేనా అన్నాడు. ఇక ఒక్క నిమిషమైనా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఆమె ముఖం చూడ్డానికి మనస్కరించలేదు. అంత మంచి గుణం కలిగిన రమణయ్యకు ఇలాంటి స్త్రీ భార్య కావటం మనసులో తలుచుకొని చాలా బాధపడ్డాడు. అలాంటి వ్యక్తిని వదిలి ఆమె ఇక్కడ వేరే పురుషులతో ఉండడం ఎంత సిగ్గుచేటు అనుకున్నాడు. మళ్ళీ ఆడేందుకు టేబుల్ దగ్గరకు వెళ్ళాడు కానీ ఆడబుద్ధి కాలేదు. ఇలాంటి మనుషుల మధ్య ఉండే కంటే వర్షంలో తడిసి అయినా వెళ్ళటం మేలనుకొని వర్షంలో తడుస్తూనే కారు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే 12 గంటలైంది. సరయు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని
రూమ్కు చేరొచ్చుననే ఉద్దేశంతో కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు. ఎంత మర్చిపోదామన్నా రంగనాయకి మరుపు రావడం లేదు. ఇలాంటి స్త్రీలంతా ఎంతో కులాసాగా కాలం గడుపుతూ ఉంటే ఏ పాపం మెరగని తన కోడలు ఎన్నో కష్టాలకు గురవుతోంది. దానికి కారణమైన ఆ దుర్మార్గుడు చేతికి చిక్కకపోతాడా అనుకుంటూ కారు నడుపుతున్నాడు. వర్షం బాగా పడుతోంది. రోడ్డు మీద మనుషులెవ్వరూ లేరు. అక్కడక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులు మాత్రం నడుస్తూ కనబడుతున్నారు. అలా కొంత దూరం పోయిన తర్వాత వర్షంలో బాగా తడిసిపోయిన ఒక వ్యక్తి కారాపమంటూ ముందుకొచ్చాడు. కారు ఆపాడు కరుణానిధి. కరుణానిధి తలకు మఫ్లర్ చుట్టుకొని ఉండటం వల్ల కరుణానిధిని రవి గుర్తుపట్టలేదు. కానీ కారాపిన వ్యక్తి రవి అని కరుణానిధి గుర్తించాడు. క్షమించు బ్రదర్, చాలాసేపటి నుండి కనిపెట్టుకున్నాను టాక్సీ కోసం, కానీ ఒక్కటి దొరకలేదు. అసలే రాత్రి, దానికి తోడు అంతులేని వర్షం. నన్ను కొంత దూరం వరకు తీసుకొని పోతే అక్కడ ఏదైనా టాక్సీ దొరుకుతుంది అన్నాడు రవి. కరుణానిధి ఏమీ మాట్లాడకుండా కారు తలుపు తెరిచాడు ఎక్కమన్నట్లు. థ్యాంక్స్, 12 అయింది, ఇప్పుడు ఎంతో అయిందనుకున్నానంటూ కారు ఎక్కి కరుణానిధి పక్క సీట్లో కూర్చున్నాడు. కరుణానిధి ఏమీ మాట్లాడకుండా కారును చాలా స్పీడ్లో పోనిస్తున్నాడు. తాగి ఉన్నాడేమో అనుకుని, ఏం బ్రదర్, కారు అయితే చాలా కొత్తగా ఉంది, 2 రోజులు ఉండనిస్తావా లేదా, కాస్త చూసి పోనివ్వండి అన్నాడు మళ్ళీ. కరుణానిధి దగ్గర నుండి జవాబు రాలేదు. వర్షం పడి రోడ్లు చాలా స్లిప్పరీగా ఉంది. స్పీడ్ కాస్త తగ్గించండి, లేకపోతే మనిద్దరం రేపటి రోజు చూడలేం అన్నాడు మళ్ళీ. కరుణానిధి మఫ్లర్ ఊడదీసి అతని వైపు తిరిగి, నీలాంటి దుర్మార్గుడు రేపటి రోజు చూడకపోవడమే మంచిది, అందుకే ఇంకా స్పీడ్ పెంచాలనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటతో ఒక్కసారి అతను అదిరిపోయాడు. కరుణానిధి అని గుర్తించి ఒక్క క్షణమాగి చిన్నగా నవ్వుతూ, ఓ నువ్వా అన్నాడు. అవును నేనే, నేటికి భగవంతుడు నిన్ను నా చేతికి చిక్కించాడు అన్నాడు కరుణానిధి. భగవంతుడి మీద చాలా నమ్మకమున్నట్లుందే అన్నాడు రవి హేళనగా. అవును, నీలాంటి నీచుడికి తన మీద తనకే నమ్మకం ఉండదు, ఇక భగవంతుడి మీద నమ్మకం ఎలా ఉంటుంది? భగవంతుడే ఉన్నాడనుకుంటే ఇన్ని తప్పులు ఎలా చేయగలవు అన్నాడు కరుణానిధి. ఆపు ఇంకా నీ ఉపన్యాసం, ఇది ఉపన్యాసాలకు సమయం కాదు, మొదట స్పీడ్ తగ్గించు అన్నాడు రవి. తగ్గించను, ఇంకా ఎక్కిస్తాను అన్నాడు కరుణానిధి. ఇప్పుడేం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడు రవి. కారు ఇంకా స్పీడ్గా పోతోంది. చీకటి రాత్రి, దారిన పోయే రోడ్డు, శత్రువు చేతిలో ప్రాణం. అతనికి ఏమీ తోచడం లేదు. కరుణానిధి మాత్రం నిర్భయంగా పోనిస్తున్నాడు కారుని. కొంతసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. రవి ధైర్యం చేసి, ఇంకా చాలించు నీ బెదిరింపులు, ఇలాంటివి చాలా చూశాను, కారు ఆపి నన్ను దింపు అన్నాడు. కరుణానిధి ఏమాత్రం లెక్క చేయకుండా పోనిస్తున్నాడు కారును. రవి ముందుకు వంగి స్టీరింగ్ వీల్ కరుణానిధి చేతిలో నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నీ ప్రయత్నాలు ఇక ఏమీ సాగవులే దుర్మార్గుడా, మన ఇద్దరి ప్రాణాలు ఈ కారులో పోవలసిందే, మనలో ఎవ్వరూ బ్రతకూడదు అన్నాడు కరుణానిధి. నన్నింకా రెచ్చగొట్టొద్దు, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు అన్నాడు రవి. లేదు, ఫలితం ఇద్దరము సమంగా అనుభవిద్దాం అన్నాడు కరుణానిధి. భగవంతుని లీల, తానెవరి కోసం ఎదురు చూస్తున్నాడో అతడే కారు నాపడం, తానై తాను కారులోకి రావడం, మృత్యువుని ఎదుర్కోవడం చాలా విచిత్రమైన విషయం. వాడిని చిత్రహింస చేయాలనుకున్నాడు కరుణానిధి. అతని కోరిక నెరవేరడానికి శేఖరం కారు బాగా తోడ్పడింది. తాను శేఖరం కారు తీసుకునేటప్పుడు ఆ కారు దేనికోసం ఉపయోగపడబోతోందో తెలియకుండానే తీసుకున్నాడు. ఈరోజు కారే లేకపోతే తన పని సఫలం కాకపోయేదే. దొరికిన ఛాన్స్ పోగొట్టుకోకూడదనుకున్నాడు కరుణానిధి. మైళ్లకు మైళ్లు దాటిపోతున్నారు. రోడ్డు సరిగ్గా లేదు. మెయిన్ రోడ్ దాటిపోయి సముద్రం ఒడ్డున ఉన్న చిన్న రోడ్డు మీద ఎత్తుపల్లాలు దాటుకుంటూ పోతూ ఉంది కారు. డ్రైవింగ్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కారు ఏ గుంటలోనో పడి ముక్కలైపోతుంది. పొడారిపోయే గొంతుతో మళ్ళీ రవి మాట్లాడాడు. బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు, నేను చస్తే నాతో పాటు నువ్వు చస్తావు, చచ్చి సాధించేదేముంది, ఇక ఆపు కారు అన్నాడు భయాన్ని అణుచుకుంటూ. నేను చావుకు భయపడేవాడిని కాదు, బ్రతుకు తెరువు కోసం నీలాగే రోజుకు 100 అబద్ధాలాడే పిరికి పందన కాదు. ఆడదాన్ని బెదిరించి డబ్బు కుంజుకొని అంతటితో తృప్తిపడక జీవితాంతం వరకు నీ ప్రాణానికి బడి ఏడ్చేటట్లు చేసే పరమ దుర్మార్గుడిని కాదు. నేను ప్రాణం వదలక అంతకుముందే నీకు పాఠం నేర్పిస్తాను. నువ్వు చేసిన వాటికన్నింటికీ ఫలితం అనుభవించే వరకు చావడానికి వీల్లేదు. ఎక్కడో కాదు, నరకాన్ని ఇక్కడే అనుభవించాలి. నిన్ను మామూలుగా చావనివ్వను అన్నాడు కరుణానిధి. సరే, నీ ఇష్టం వచ్చినట్లే, కానీ నీకొచ్చే లాభమేమిటో చూస్తాను అని ఇక నిరాశపడి ప్రాణం అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాడు. బొంబాయి దాటి చాలా దూరం పోయింది కారు. బొంబాయి నగరంలో దీపాలు మిణుకుమిణుకుమంటూ కనబడుతున్నాయి. అంతా చీకటిమయం. నిజంగానే నరకయాతన అనుభవిస్తున్నాడు రవి. నువ్వు కారు ఆపకపోతే చూడు నిన్నేం చేస్తానో అని పిచ్చిగా అరిచాడు రవి.
అప్పటికి కారు ఒక చిన్న కొండ మీదకి ఎక్కింది. ఆపకపోతే ఏం చేస్తావు? మనిద్దరం కలిసి యముని దగ్గరికి చేరుకుంటాం. నేను నీతో కలిసి యముని దగ్గరికి రావటం కూడా నాకు ఇష్టం లేదు. అయినా నీవెక్కడికి పోయేది తెలుసుకోవాలి కాబట్టి నీ వెంటే వస్తాను. నిన్ను ప్రయాణం కట్టించకుండా నేను పోను అన్నాడు కరుణానిధి. కారు కొండ మలుపు దగ్గరకు వచ్చింది. అవతల వైపు ఏమున్నది తెలియడం లేదు. ఇంతలో అటువైపు నుండి హారన్ చప్పుడు వినపడింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ లైట్ కూడా కనపడింది. చీకటిని చీల్చుకుంటూ కరుణానిధి కారు చాలా స్పీడ్లో ఉంది. అవతలి కారు కూడా చాలా స్పీడ్లో ఉన్నట్లు లైటు వలన గ్రహించాడు కరుణానిధి. రవి సీట్లో నుండి అద్దరిపడి లేచి నుంచున్నాడు. కరుణానిధి సడన్ బ్రేక్ వేశాడు. కారు గుండ్రంగా తిరగటం మొదలెట్టింది. స్టీరింగ్ వీల్ కరుణానిధి చేతిలో నుండి విడిపడింది. కరుణానిధి ఒక్క కేక వేశాడు. అది భయంతో కూడిన కేక కాదు, విజయ సూచకమైనది. మృత్యుముఖంలో ఉన్నా అతనికి భయమే లేదు. తాననుకున్న పని జరుగుతున్నందుకు సంతోషించాడు. ఆనందంతో అరిచాడు. కారు ముందు చక్రంలోకి ఒక పెద్ద బండ వచ్చి పడింది. అంత స్పీడ్లో పోయే కారుకు అంత పెద్ద రాయి అడ్డం పడేటప్పటికీ ఆ కారు అటు ఇటు కొట్టుకుంటూ ముందుకు పోతోంది. రవికి ఎదురుగా మృత్యువు వికటాట్టహాసం చేస్తూ నిలబడింది. రవి వికృతంగా మారిపోయాడు. భయంతో నోరు తెరిచాడు. కళ్ళు వికారంగా తెరుచుకున్నాయి. ప్రాణం పోతూ ఉంది, వస్తూ ఉంది. కరుణానిధి మాత్రం ధీమాగా చిరునవ్వుతో కారు ఎటుపోతే అటు చూస్తూ ఉన్నాడు. చెల్లెలు నవ్వుతూ ఎదురొచ్చింది. తనను రమ్మని పిలుస్తోంది. చేతులు చాపాడు ఆమెను అందుకోవడానికి. తన పని పూర్తి అయిపోయింది. చివరిసారిగా కారు ముందు ఉన్న అగాధంలో పడింది. చివరిసారిగా కరుణానిధి పెద్దగా నవ్వాడు. దిక్కులు మారుమోగేట్లు. రవి పిచ్చి కేక వేశాడు. రాక్షసత్వంతో అంతా నిశ్శబ్దం. సినిమా అయిపోయింది. 12:30 అయింది. సరయు శేఖరం కరుణానిధి కోసం ఎదురు చూస్తూ హోటల్లో కూర్చున్నారు. 1 గంట దాటింది. అక్కడ శేఖరంతో అలా కూర్చోవడం ఆమెకెంతో కష్టంగా ఉంది. అంతలోనే ఆమె దృష్టి తన చేతి గడియారం మీదకి పోయింది. మామయ్య తనకు క్రిందటి పుట్టినరోజునిచ్చిన గడియారం అది. ఈసారి పుట్టినరోజుకు తనకిష్టమైన ఇంకోటేదైనా కోరుకోమని అన్నాడు మామయ్య. తనకన్నీ ఉన్నాయి. ఇంకా తనకు కావాల్సింది సాగర్ ఒక్కడే. ఒకవేళ ఈసారి జన్మదినానికి ఆ కోరిక నెరవేరితే ఎంత బాగుండును. ఆ మాణిక్యం ముందు ఇవన్నీ గాజు పెంకులే అని మామయ్యను గురించి సాగర్ని గురించి తలుస్తూ కూర్చుంది. ఒకసారి తన ముందు కూర్చున్న శేఖరంను చూసింది. అతనికి సాగర్కి పోలికెక్కడా అనుకుంది. శేఖరం తన ముందు ఎంతో అణకువగా ఒదిగి కూర్చున్నాడు. గురువు ముందు శిష్యుని వలె. తాను సాగర్ను చూసిన తర్వాత ప్రతి పురుషుడు ఆమె కంటికి చిన్నగా సన్నగానే కనబడుతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో తాను సాగర్ ముందుకు వెళ్ళబోతోంది. ఒకవేళ తనకు సాగర్ ఈసారి కూడా తిరస్కరిస్తే తాను చేయాల్సింది ఒకటే. అది ఆశాదేవి చూపించిన మార్గం అనుకుంది. ఇక అదే శరణ్యం. మళ్ళీ గడియారం చూసుకుంది. రాత్రి 1:30 అయింది. ఆట ముగియక ముందే వస్తానన్న మామయ్య ఆట అయిపోయి గంట సేపైంది. ఇంకా రానందుకు కోపం వచ్చింది. ఒకవేళ క్లబ్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నందువలన రావడం ఆలస్యమైందేమో అనుకుంది. అంతలో శేఖరం కూల్ డ్రింక్స్ ఏమన్నా తెప్పించనా తాగేందుకు అన్నాడు నెమ్మదిగా. అక్కర్లేదు, మామయ్య సరాసరి రూమ్కి వెళ్ళారేమో. మనం ముందే వచ్చామనుకుని మనం కూడా రూమ్కి వెళ్తే మంచిదనుకుంటాను అన్నది. అయితే వేరే ట్యాక్సీ తెప్పించనా? కానీ నా కారులో ఉన్నంత సుఖంగా ఉండదు ట్యాక్సీలో అన్నాడు. పర్వాలేదు, త్వరగా రూమ్కి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, నాకు అలసటగా ఉంది అన్నది చిరునవ్వుతో. వెయిటర్తో ఒక ట్యాక్సీ తెప్పించమని చెప్పాడు శేఖరం. ఆ సాయంకాలం ఎలాగో గడిచిపోయింది. రేపు ఇంటికి వెళ్లే దారిలో ఉంటానని సంతోషపడింది. ఇంతలో ట్యాక్సీ వచ్చింది. ట్యాక్సీలో వాళ్ళు అక్కడి నుండి బయలుదేరేటప్పటికి 2 అయిపోయింది. తన కారు తీసుకుని పోయిన కరుణానిధి ఇంతవరకు రానందుకు శేఖరం బయటికి ఏమీ అనలేకపోయినా మనసులో బాధపడుతున్నాడు. ఏమైనా అంటే సరయూకి బాధ కలుగుతుందని భయం. కరుణానిధి అలా చేస్తాడని అతను అనుకోలేదు. ఇతరుల వస్తువులు అడిగి తీసుకుని వాడుకునే అలవాటు కరుణానిధికి లేదనే విషయం శేఖరంకి తెలుసు. కానీ ఇంత ఆలస్యం కావడానికి కారణం అతనికి కూడా అర్థం కాలేదు. ట్యాక్సీలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని వెళ్ళిపోయారు. ట్యాక్సీ లాడ్జింగ్ ముందాగింది. రూమ్లో ఉన్న మామయ్యను తన కసితీరా కోప్పడాలని అనుకుంటూ మెట్లు వేగంగా ఎక్కింది. కానీ రూమ్ తాళం వేసే ఉంది. మామయ్య లేడు. సరయుకేం తోచలేదు. ఆశ్చర్యపడింది. మామయ్య ఏమైనట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు, ఆటలో పడి ప్రపంచాన్ని తనను కూడా మర్చిపోయాడా అనుకుంది. శేఖర్ కూడా ఆశ్చర్యపడ్డాడు. మనసులో ఎందుకో భయం అధికమైంది. ఏమీ అనలేకపోతున్నాడు. తన కారు మాత్రం మాటిమాటికి కండ్ల ముందు కనబడసాగింది. కరుణానిధి ఇంకా రాలేదు. ఎప్పుడొస్తాడో ఏమో. అంతవరకు ఒంటరిగా ఎలా ఉంటావు సరయు? నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు శేఖరం. ఆమెకు చెప్పకుండానే కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. కాఫీ తాగాలనే కోరిక లేకపోయినా అలసట తీరుతుందని కాఫీ తాగింది. రూమ్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేక వరండాలోనే కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంది. ఇద్దరు యువకులు, కాలేజీ స్టూడెంట్లు సరయూని శేఖరంని వింతగా చూస్తూ
వాళ్ళ పక్కనున్న కుర్చీల్లో కూర్చున్నారు. శేఖరం ఇది గమనించాడు. ఆ ఇద్దరి యువకుల ప్రవర్తన అతనికి వెగటనిపించింది. సభ్యత లేని ప్రవర్తన. అందుకే సరయూ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కానీ అతని పీడ విరగడైనందుకు తృప్తి చెందింది. కానీ ఆ యువకులు తనను గమనించే తీరు అసహ్యమనిపించింది. ఆమెకు హిందీ రాదని ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం చేస్తున్నారు. సరయూ అక్కడి నుండి రూమ్లోకి పోబోయింది. ఇంతలో వాళ్ల సంభాషణ మరో టాపిక్ మీదకి మళ్ళింది. ఆ సంభాషణ ఆమెను ఆకర్షించింది. బొంబాయికి సుమారు 10 మైళ్ళ దూరంలో జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్సిడెంట్ అనగానే తనకెందుకో గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. సంభాషణ జాగ్రత్తగా వింటోంది. 2 పురుషులు ఒక కారులో ఉన్నారు. కారు ఎత్తు స్థలం మీద నుండి క్రిందికి పడిపోయింది. ఇద్దరికీ విపరీతంగా దెబ్బలు తగిలి చచ్చిపోయారని వారనుకోవడం విన్నది. సరయూకి విచారం, భయం కూడా కలిగింది. పాపం, ఎవరో దురదృష్టవంతులు అలాంటి చావు సంభవించినందుకు దుఃఖపడింది. బయట గేట్ తెరిచినప్పుడల్లా మామయ్య వస్తున్నాడేమోనని లేవడం, నిరుత్సాహంగా నిరాశతో కూర్చోవడం జరుగుతోంది. ఎంతోసేపటి నుండి 2:30 దాటింది. ఇంకా కరుణానిధి వచ్చే జాడ కనబడడం లేదు. ఆ యువకులు కూడా ఇక నిద్ర కాగలేక వెళ్ళిపోయారు వాళ్ళ రూంలోకి. తాను క్లబ్కు వెళ్ళి మామయ్యను కలుసుకునుంటే బాగుండేది. అలా చెయ్యనందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడసాగింది. తనను తాను నిందించుకుంది. మామయ్యను గురించి ఎన్నెన్నో పిచ్చి ఊహలు రావడం మొదలైనవి. ఇంతవరకు రాకపోవడం విచిత్రంగానే ఉంది. ఇలా జరగటం ఆయన స్వభావానికే విరుద్ధం. ఇప్పుడింత ఆలస్యం చేయడానికి కారణం తెలియక తల్లడిల్లసాగింది. ఆ యువకుల సంభాషణ వినడంతో ఆమె భయం ఇంకా ఎక్కువైంది. మామయ్య ఎప్పుడొస్తాడో, ఏ నిమిషంలో వస్తాడో అని ఎదురు చూసి కండ్లు అలసిపోయాయి, మూతలు పడుతున్నాయి. ఇక ఆయన రాకపోయినా 10 నిమిషాలు చూసి వెళ్ళి పడుకుందామనుకుంటూ ఉన్న సమయంలో 2 పోలీసులు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు గేట్ తెరుచుకుని లోపలికి వచ్చారు. వాళ్లతో పాటు మరికొందరు కూడా వచ్చారు. సరయూ వాళ్ళని చూసింది. వచ్చిన పోలీసు అధికారులు తిన్నగా మేనేజర్ రూంలోకి వెళ్లారు. వాళ్లతో వచ్చిన వారంతా గుసగుసలాడుకుంటూ విచారంగా బయట నుంచున్నారు. పోలీసు అధికారులు మేనేజర్తో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆఫీస్లో నుండి మేనేజర్తో సహా బయటకొచ్చారు. వాళ్ళు ఎవరినో వెతుకుతున్నట్లు గ్రహించింది సరయూ. మేనేజర్ తిన్నగా సరయూ కూర్చున్న చోటికొచ్చి, మీతో ఉన్న ఆ పెద్ద మనిషి సరయూ అని పిలుస్తూ ఉంటే విన్నాను. మీరే కదూ సరయూదేవి అన్నాడు. అవును అని సరయూ తొట్రుపాటుతో లేచి నుంచుంది. రండమ్మా, మీతో మాట్లాడాలి, నా ఆఫీస్లో కూర్చుందాం అని దారి తీశాడు మేనేజర్. సరయూ ప్రాణం పైకి పోయింది. తనతో మాట్లాడవలసినంత పనేముంటుంది? ఏమైనా జరగరాంది జరిగిందా? వెంటనే ఆమెకు కరుణానిధి జ్ఞాపకం వచ్చాడు. మామయ్యకేదో కష్టం వచ్చింది, ఎవరితోనో దెబ్బలాడుంటాడు, పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఉంటారు, లేకపోతే క్లబ్లోనే ఏదో గందరగోళం జరుగుంటుందనుకుంటూ మేనేజర్ వెంట ఆఫీస్లోకి వెళ్ళింది. గదిలో పోలీసు అధికారులు కాక మరొక మనిషి, పొడవుగా కోర మీసాలతో తెలుగువాడి వలె ఉన్నాడు. అతను కూడా కూర్చునున్నాడు. అతన్ని ఇంతకుముందు తానెప్పుడూ చూడలేదు. మేనేజర్ చూపించిన కుర్చీలో కూర్చుంది. ఆ తెలుగు మనిషి మాట్లాడుతూ, నాకు చాలా విచారంగా ఉందమ్మా సరయూదేవి గారు, నేను ఇలాంటి వార్త చెప్పడానికే బొంబాయి వచ్చినట్లున్నాను అన్నాడు. అతని వైపు కండ్లు పెద్దవి చేసి చూడటం తప్ప జవాబు కూడా చెప్పలేకపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. తనతో మాట్లాడే మనిషి తెలుగువాడైనందుకు, తనతో తెలుగులో మాట్లాడుతున్నందుకు ఒక విధమైన ధైర్యం తెచ్చుకొని, సరయూను నేనే, ఏం జరిగింది మామయ్యకు సంబంధించిన విషయమేనా అన్నది ఇప్పుడు ఆమెకు దృఢంగా తెలుస్తోంది. మామయ్య ఎవరినో కొట్టుంటాడు, ఆయన్ని పోలీసులు లాకప్లో పెట్టుంటారు, ఇది కొత్త స్థలం, ఏం చెయ్యాలి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. మళ్ళీ అతనే మాట్లాడాడు. మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలమ్మా, పెద్ద యాక్సిడెంట్ జరిగింది అన్నాడు. ఇంకా ఆమె ధైర్యం వహించలేకపోతోంది. యాక్సిడెంటా? కారు పాడైపోయిందేమో. శేఖరం ఎంత విచారపడతాడో అనుకుంటూ, పర్వాలేదు, కారు పాడైపోతే మామయ్య వేరే కారు కొని ఇవ్వగలరు, మొదట ఆయన్ని పోలీసుల నుండి విడిపించే ఏర్పాటు చేయాలి అని అనుకుంటోంది. రోడ్డు బాగా తడిసి ఉంది. మామయ్య ఒక్కొక్కసారి చాలా అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు. ఈరోజు కూడా అలాగే చేసుంటాడు. నేను పక్కన లేకపోవడం దీనికంతటికి కారణమని తనను తాను కొంతవరకు నిందించుకుంది మనసులో. ఎవరికైనా ప్రమాదం జరిగిందా అన్నది. మీకు ఈ వార్త చెబుతున్నందుకు చాలా బాధపడుతున్నాను, కానీ చెప్పక తప్పదు. కరుణానిధి గారు మీ మామగారే కదూ, పాపం బాగా గాయపడ్డారు అన్నాడు. గాయపడ్డారా అని ఒక్కసారి అదిరిపడింది. ఇప్పుడు ఆమెకు భయం ప్రారంభమైంది. సాధారణంగా అలాగే జరుగుతుంది. ఎక్కువ అపాయం జరిగినప్పుడు దానిని గురించి మనం తలచం, ఏమీ లేనప్పుడు ఎక్కువగా భయపడతాం. మనుషులు తమకెప్పుడు అపాయం రాదనే ధీమాతోనే ఉంటారు, లేకపోతే బ్రతకడమే కష్టం. చాలా అపాయకరమైన స్థితిలో ఉండే రోగి తన స్థితి అలా ఉందని గ్రహించలేడు. అలాగే సరయూ కూడా తన మామకు
ఏదో జరిగిందని కించిత్ కూడా ఊహించలేదు. ఆయనే ఎవరినో ఏదో చేసుంటాడనుకుంది, కానీ ఆయనకే ప్రాణాపాయం కలిగిందని అనుకోలేదు. నన్ను వెంటనే మామయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని ప్రాధేయపడ్డట్లుగా అడిగింది ఆత్రంగా. ఆ తెలుగు మనిషి ఆమె చెయ్యి నెమ్మదిగా పట్టుకున్నాడు. నువ్విప్పుడు తొందరపడి లాభం లేదమ్మా, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు గద్గద స్వరంతో. ఆమె గ్రహించింది ఆ మాటల్లోని అర్థం. ఆయన పోయారా అన్నది. ఎంత చిత్రం! ఇంతవరకు ఆయన గురించి ఏమేమో అనుకున్న ఆమె ఎంత త్వరలో దృఢపరుచుకున్నది ఆయన చచ్చిపోయాడని. ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పినా నమ్మే స్థితిలో లేదు. ఆమెకు గట్టిగా తెలిసిపోయింది ఆయన చచ్చిపోయాడని. ఇక మాట్లాడలేకపోయింది. కుర్చీలో కూర్చున్నదల్లా వెనక్కి వారిపోతూ ఓరి భగవంతుడా అన్నది. అక్కడున్న వాళ్ల గుండెల్లో ఆ ఒక్క మాట ఎన్నటికీ మరవడానికి వీలు కానంత గాఢంగా నాటుకుపోయింది. కరుణానిధి చనిపోయాడు. ఆమె అక్కడ దిక్కులేని దానివలే కూర్చుంది. దగ్గరలో కూర్చున్న ఆ తెలుగు మనిషి తప్పితే అక్కడ ఆమెకు వేరెవ్వరూ కనబడ్డం లేదు. చక్కని బంగారు వన్నె చీర, నల్ల బ్లౌజు వేసుకుని బంగారు బొమ్మల వలె కుర్చీలో వాలిపోయి ఉన్న ఆమెను చూసి అక్కడున్న వాళ్ళంతా కళ్ళనీరు కార్చారు. స్వంత స్థలం వదిలి వచ్చి దూరదేశంలో అలాంటి చావు చావడం, ఆమె ఒంటరిగా విడవబడడం, ఇవి అందరికీ విచారం కలిగించాయి. కొంతసేపటికి సరయు కళ్ళు తెరిచింది. ఆమె కండ్లు విచ్చిన కలువల వలె ఉన్నాయి. ఆ తెలుగు మనిషి వైపే చూస్తూ ఎంతో కష్టంతో ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడిగింది. అతను జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. బొంబాయికి సుమారు 10 మైళ్ళ దూరంలో జరిగింది ఇదంతా. నేను నా కారులో బొంబాయికి వస్తున్నాను. అక్కడ చిన్న గుట్ట ఉన్నది. దాని కవతల వాళ్ల కారు, యువతల నా కారు దాదాపు 50 గజాల దూరంలో ఉన్నాయి. నేను పదే పదే హారన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను, కానీ అవతలి వారు విన్నట్లు లేదు. తర్వాత నేను కారు ఆపాను, కానీ వాళ్ల కారు గుండ్రంగా తిరిగి గుంటలో పడ్డం చూశాను. అమితమైన స్పీడ్లో వచ్చేటప్పుడు బ్రేక్ వేయడం వలన కారు పట్టు తప్పి 2 సార్లు దొర్లి గుంటలో దుమికింది. నా చేతనైనంత వరకు తప్పించడానికి ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఏమాత్రం నా హారన్ విన్నట్లు లేరు అన్నాడు. పోలీసుల దగ్గరున్న కరుణానిధి వస్తువులు ఆమె ముందుంచారు. కరుణానిధి చేతి గడియారం, బంగారు గుండీలు, డైరీ, అన్నింటికంటే ముఖ్యమైన ఆయన కళ్ళద్దాలు టేబుల్ మీద పెట్టారు. వాటన్నింటిలో ఆమెకు ప్రియమైనవి కళ్ళద్దాలు. ఆయన ఆలోచనలో ఉన్న సమయంలో అనవసరంగా ఆ అద్దాలను తుడిచేవాడు. ఆయన అలా చేస్తూ ఉంటే చూసి నవ్వేది ఆమె. పాపం, ఆ అద్దాలకు నోరుంటే ఎంత మొరపెట్టుకునేవో మామయ్య అని ఎగతాళి చేసేది, కానీ ఇప్పుడు ఆ అద్దాలను చూడలేకపోతోంది. ఇప్పుడు ఏడుపు కట్టలు తెంచుకొని వస్తోంది. మామయ్య దేనినైనా వదిలిండేవాడు, కానీ అద్దాలను మాత్రం ఒక్క నిమిషం కూడా వదిలేవాడు కాదు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కానీ ఆ అద్దాలు మాత్రం చెక్కు చెదరలేదు. అద్దాలకున్న ఆయువు మామయ్యకు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ అద్దాలు తన వలె దిక్కు లేకుండా పడున్నాయి. ఎదురుగా ఉన్న తెలుగు మనిషి ఆమెను ఆదరించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఏం ప్రయోజనం? తన మామయ్యను తనకు తెచ్చివ్వగలరా ఎవరైనా? మామయ్య బొంబాయికి 10 మైళ్ళ దూరంగా ఎందుకు వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఈ విషయం తానెవరిని అడగగలదు? మరణ వార్త తెచ్చిన వారికి కూడా ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఇద్దరి ప్రాణాలు ఒకే సెకండ్లో వదిలారమ్మా అన్నాడు మళ్ళీ ఆ తెలుగు మనిషి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది తను ముందు మాట్లాడుకున్న యువకుల సంభాషణ. వాళ్ళు మాట్లాడుకున్న యాక్సిడెంట్ ఇదేనన్నమాట. సరయు తల పైకెత్తి అతని వైపు చూస్తూ, ఇద్దరు అంటున్నారు, కారులో ఇంకొకరు కూడా ఉన్నారా అన్నది. అవును, ఇంకొకతను కూడా ఉన్నాడు అని అతని కార్డు తీసి టేబుల్ మీద పెట్టాడు. కార్డు మీద రవివర్మ అని చదివింది సరయు. పేరు క్రింద హైదరాబాద్ అడ్రస్ కూడా ఉంది. రవివర్మ అని ఒక్కసారి మళ్ళీ పెద్దగా చదివింది. అవును, అతను నాకు బాగా తెలుసు. ప్యాలెస్ హోటల్లో కొన్ని రోజులుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా అంతమయ్యాడు అన్నాడు. కానీ ఆమె మాత్రం అతని మాటలు ఏవి విన్నట్లు లేదు. అతను మామయ్య కారులో ఉండడం ఎన్నటికీ సంభవించదు. ఆ కార్డు మామయ్య దగ్గరికి ఎలాగో చేరుండొచ్చును, కానీ మనిషి మాత్రం అతడు కాదు అని మనసులో అనుకొని కార్డు తిరిగి బల్ల మీద పెట్టింది. మామయ్యకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడనే బల్ల మీద పడున్నాయి. లేచి నిలబడి వాటిని ఒక్కొక్క దాన్ని కళ్ళప్పగించి చూస్తోంది. ఒకవేళ సహాయం కావాలంటే చెప్పమ్మా, చేస్తాను. నేను ఈ హోటల్లోనే రూమ్ తీసుకున్నాను. ఇక్కడ మనం సహాయం చేసుకోకపోతే ఇంకెవరున్నారు? లేక నీకు స్నేహితులు ఎవరైనా ఉంటే చెప్పు, పిలిపిస్తాను అన్నాడు ఆ తెలుగు మనిషి. అతని మాటలు విన్నదే గాని వాటిని గ్రహించి జవాబిచ్చే శక్తి కోల్పోయింది. అదొక భయంకరమైన కలవలే తోచింది. తనను కష్టాల్లో ఓదార్చే వాళ్ళిద్దరే ఈ లోకంలో. వారిలో ఒకరు ఈ లోకాన్నే విడిచిపోయారు. రెండవ వారు చాలా దూరంగా ఉన్నారు. ఇక ఓదార్చేవారెవరు? మామయ్య వస్తువులు తనను చూసి నిలదీస్తున్నాయి. ఒకే ఒక్క అండ, తానే తల్లి, తానే తండ్రి అయి, తానే అన్నదమ్ములు, తానే అక్క చెల్లెండ్రుగా ప్రేమించి పెద్ద చేసిన తన మామయ్య ఇక లేడు. ఆ గది గుండ్రంగా తిరిగిపోతోంది.
కష్టంతో తన ముందున్న బల్లను పట్టుకుంది. కాళ్ళు భూమి మీద ఆనడం లేదు. ఎక్కడిదో ఒక స్వరం వినబడింది ఆమెకు. కూర్చోమ్మా, ఇది తాగు అన్నది ఆ స్వరం. నా చేత కాదు అన్నది తాను. అంతలో స్పృహ తప్పి పడిపోయింది. కథ కొనసాగుతుంది.